నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కనుమరుగైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఊహాగానాలు. జమ్మూ కాశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం. లాజిస్టిక్ నెట్వర్క్ బ్రేక్ చేసిన భారత జవాన్లు. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్. పలు కంపెనీలతో ఎంఓయూలు. ప్రశాంత తిరుపతిలో అసాంఘిక శక్తుల ఆగడాలు. గణేష్ మండపం వద్ద కత్తులతో ఘర్షణ. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. దేదీప్యమానంగా కాణిపాక బ్రహ్మోత్సవాలు. గణేష నామస్మరణలతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. వినాయక మండపాల్లో అసభ్యకర నృత్యాలు. పట్టించుకోని పోలీసులు. స్మార్ట్ సిటీలో పందుల స్వైర విహారం. నిద్రమత్తులో జోగుతున్న తిరుపతి నగరపాలక సంస్థ. కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్ ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్థాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందం జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీ లీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10,000 మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకుంది. కుప్పంలో ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్తో ఎంఓయూ కుదిరింది. 1,100 కోట్ల రూపాయల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును కింగ్స్ వుడ్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 2012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కుప్పంలో 2 సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పైనీర్ క్లీన్ యామ్స్ లిమిటెడ్ ఒప్పందం చేసింది. 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి 70 నుంచి 100 శిక్షణకు ఉపయోగించే 2 సీటర్ విమానాలను తయారు చేయనుంది. మొత్తం 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రయాల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదిరింది. మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ MK-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎత్రయాల్ ఒప్పందం చేసుకుంది. 500 కోట్ల రూపాయల పెట్టుబడిని 3 దశల్లో పెట్టేలా కార్యాచరణ. మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్తో ఎంఓయూ కుదిరింది. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రతిపాదన సమర్పించింది. మామిడి, జామ, టొమాటో పల్పింగ్ యూనిట్లను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. తిరుపతి వినాయక సాగర్లో అశేష భక్తుల నడుమ గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి వినాయక సాగర్లో నగరంలోని గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కొరకు భారీగా తరలి వస్తున్నాయి. వీటిని వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో భారీ క్రేన్లతో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వినాయక సాగర్ రోడ్డులోని మద్దిమానుల వద్ద ఏర్పాటు చేసిన వేదికలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు నిమజ్జనకై తరలుతున్న గణనాథులకు హారతులు పడుతూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వినాయక విగ్రహాలను నిమజ్జనకై తరలిస్తున్నారు. నగరం నలుమూలల నుండి తరలి వస్తున్న గణనాథులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయము కలగకుండా నగర అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశారు. ఈ వెహికల్స్ నుంచి డ్రైవర్లు దిగకుండా చూసుకోవాలి. విగ్రహం దిగిన వెంటనే వెహికల్స్ పంపించేయాలి. అక్కడి నుంచి రిక్వెస్ట్ వారు వెంటనే ఆలకించి ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మనతో కలిసి, అంటే వాళ్ళు కూడా ఉత్సవ కమిటీ సభ్యుల, వాళ్ళు కూడా తిరుపతి ప్రజల అన్న విధంగా కలిసి పనిచేసినటువంటి పోలీసు శాఖలో ఉన్న ప్రతి సిబ్బందికి, ప్రతి స్థాయిలో ఉన్న పోలీసు అధికారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రశాంతంగా ఉన్న తిరుపతి మహానగరంలో పాత కక్షల కారణంగా ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొర్లగుంట ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. అశోక్ అనే వ్యక్తి కత్తితో 3 వ్యక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు అశోక్ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఈ ఘటనలో కొర్లగుంటకు చెందిన చందు మృతి చెందగా అదే ప్రాంతానికి చెందిన సుధాకర్, హేమంత్కు గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ 3ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ అశోక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ హేమంత్కు మధ్య పాత కక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. హేమంత్, అతడి స్నేహితులు సుధాకర్, చందులతో కలిసి ఆటో డ్రైవర్ అశోక్పై కత్తితో దాడికి దిగారు. అయితే అశోక్ వారి చేతిలోని కత్తిని లాక్కొని 3పై దాడి చేశారు. ఈ దాడిలో చందు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే శ్రీనివాసంకు కూతవేటు దూరంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా తయారైంది. దీనికి తోడు దీనిని పర్యవేక్షించే దాఖలాలు లేకపోవడంతో చెత్తా చెదారాలు, మురికి నీటితో నిండి దారి వెంట వెళ్లే వారికి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో అసంపూర్తిగా నిర్మించిన భవనం అటు ప్రజలకు, ఇటు కార్పొరేషన్కు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. నిత్యం ఈ భవనంలో మందుబాబులు, గంజాయి సేవించేవారు అధికమవడంతో అటు వెళ్లే పాదచారులకు, ఆడవారికి తీవ్ర సమస్యగా ఈ భవనం తయారైంది. ఇకనైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకువస్తే చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు అన్నప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ మూలంగానో లేకుంటే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని దీన్ని ఫర్దర్గా ఎట్లా తీసుకెళ్ళగలము అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్సే తీసుకుందాం. ఒకనొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ని అట్లీస్ట్ ఏ ప్రైవేట్ హోటల్స్ వాళ్ళకు అంటే హాఫ్ ద వే త్రూ అయింది బిల్డింగ్, ఇంకా అది మూవ్ కావట్లేదు, ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అనేటువంటి సిచ్యువేషన్లో ఆ ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో అది తీసుకోవడానికి లాజిస్టికల్ కంపెనీస్కో లేకుంటే ప్రైవేట్ హోటల్స్కో అట్లా వాళ్ళకు లీస్ట్ బేసిస్ పైన ఇచ్చి కొన్ని రోజుల పాటు దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకొక ప్రాజెక్ట్ పైన ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి దానిపైన వచ్చేటువంటి ఫండింగ్ని ఇంకొక దానిపై తీసుకోవడం, ఇట్లాంటి డిఫరెంట్ మొడాలిటీస్తో గవర్నమెంట్ కన్నా యాక్ట్ చేసిందంటే బాగుంటుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు. కాణిపాకం, తిరువనంపల్లె, అగరంపల్లె, కాణిపాకపట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం చేశారు. అనంతరం స్వామికి చందనాలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మూల విరాట్ను చందనంతో కప్పి స్వామి రూపం స్పష్టంగా కనపడేలా ఉల్లెన్ దారాలను వినియోగిస్తారు. అందువల్ల స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఇష్టపడతారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకువచ్చి అలంకార మండపంలో ఉత్సవర్లకు విశేష పూజలు నిర్వహించాక భక్తులకు ప్రసాదాలు పంచారు.
తర్వాత సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవాలను మూషిక వాహనంపై ఉంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. కాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరఫున ఈవో సీనా నాయక్, ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ శనివారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరిని ఈవో పెంచల కిషోర్ సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్కు ఈ పట్టు వస్త్రాలను అందించారు. ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వి కృష్ణారెడ్డి, ధనపాల్, ధనంజయ, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు పాల్గొన్నారు. వరసిద్ధుడికి ఆదివారం ఉదయం బంగారు చిన్నశేష వాహన సేవ, రాత్రి బంగారు పెద్దశేష వాహన సేవ జరగనుంది. పలంనేరు మండలం బయ్యప్పగారిపల్లె పంచాయతీ ఊసరపెంట గ్రామం సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి. రాత్రి బాబునాయుడుకు చెందిన అర్ధ ఎకరంలో సాగు చేసిన వరి పంటతో పాటు అరటి చెట్లను ఏనుగులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయి. మహేశ్వరికి చెందిన ఎకరా వరి పంటను ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. అరుణాచలానికి చెందిన కోత దశలో ఉన్న టమోటా పంటపై ఏనుగులు దాడి చేసి ధ్వంసం చేశాయి. తమ పంట పొలాల చుట్టూ సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకునేందుకు తమకు ఇకనైనా ప్రభుత్వం 100% సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ వస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమలలో జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆలయ 4 మాడవీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణలు కలిసి పరిశీలించారు. గ్యాలరీలో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 24న ధ్వజారోహణం రోజు సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. బ్రహ్మోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. మాడవీధుల్లో అదనపు మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు గ్యాలరీలో ఉన్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. గత ఏడాది గరుడ వాహన సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వచ్చారని, అందుకనుగుణంగా ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. తిరుపతిలో కూడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. వినాయక ఉత్సవాలలో అశ్లీల నృత్యాలతో అపవిత్రం చేస్తున్నారు. పోలీసు నిఘాకు కళ్ళు కప్పి మరీ వికృత చేష్టలకు తెరలేపారు. పలంనేరు అర్బన్ పరిధిలోని టీ వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల ముందు అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు నిర్వాహకులు. అనుమతి లేకుండా నృత్య ప్రదర్శనలను నిర్వహించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆర్గనైజర్ చరణ్ మరియు కొంతమంది పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వినాయక మండపాల దగ్గర పర్మిషన్ లేకుండా ఎటువంటి ఆర్కెస్ట్రా ముసుగులో అశ్లీల నృత్య కార్యక్రమాలు చేసినా చర్యలు తప్పదంటున్న పలమనేరు అర్బన్ పిఎస్సిఐ. తిరుపతి ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్ల వద్ద అధిక రుసుము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్ల వద్ద అధిక రుసుము వసూలు చేస్తూ ప్రయాణికుల జోబులు కొల్లగొడుతున్నారు నిర్వాహకులు. మరుగుదొడ్ల నిర్వహణకు కొంత మొత్తం వసూలు చేయడం అవసరమే అయినా మరీ ఎక్కువ తీసుకోవడం సబబు కాదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశక్తి పథకానికి ఒక పక్క సానుకూల స్పందన వస్తున్నా వసతుల కల్పనలో ఇలాంటి బాధుడేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రోజువారీ మహిళా ప్రయాణికులకు భరించే మొత్తంలో 1% అదనంగా భరిస్తే మరుగుదొడ్ల నిర్వహణ కూడా ఫ్రీ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ₹3 నుంచి ₹5 వసూలు చేయాలని నిబంధనలు పెట్టినా మరుగుదొడ్ల కాంట్రాక్టర్ ₹10 నుంచి ₹20 అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద ఆర్టీసీ పెట్టిన రుసుము మాత్రమే వసూలు చేయాలని బోర్డులు ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్టర్ అమలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైన అధికారులు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకొని ఫ్రీ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వీటిపైన అనేకమైనటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్టే ఉంటారు.
ఫైన్లు చేస్తున్నట్టు ఉంటారు. ఏదో వాళ్ళ దృష్టికి పోయిన 1-2 పైన ఫైన్లు వేయడం తప్ప ఈరోజు దాదాపు వేల మంది వచ్చే చోట ఈ కంప్లైంట్స్ అనేది విపరీతంగా వస్తుంది. ప్రతిదానికి వచ్చి కంప్లైంట్ రాసేటువంటి ఓపిక కానీ ఆ జ్ఞానం కానీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఎక్కడో బయట రాష్ట్రాలు వస్తారు, ఏదో దిగినాము ఇంక ఎన్ని ఎందుకు ఈ గొడవలు మనకి ఏదో చేసుకొని సర్దుకొని పోతామని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే ఏం చేసుకోలేని పరిస్థితుల్లో అడిగినది ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏమన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళపైన దౌర్జన్యం చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ఎందుకు పరిష్కారం కావడం అనేది ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాలి. యాజమాన్యం శ్రద్ధ తీసుకొని టాయిలెట్ల దగ్గర కూడా పర్యవేక్షణ పెంచాలి. కనీసం గంటకో అరగంటకు ఒక్కసారి మనకు బస్టాండ్లో కంట్రోలర్స్ ఇక అధికారులు రకరకాల సూపర్వైజర్లంతా ఉన్నారు. వాళ్ళకు బాధ్యత ఇచ్చి ప్రతి అరగంటకు 1 గంటకు టాయిలెట్ల దగ్గర ఏం జరుగుతుంది, ఆ ప్రయాణికులు లేదా యాత్రికులు ఎట్లా దోపిడీకి గురవుతున్నారో, వాళ్ళకు వస్తుంటే ఇబ్బందులు ఏంది, ఈ ఇంటింటి కూడా ప్రత్యేక పర్యవేక్షణ అనేది యాజమాన్యం తీసుకోవాలి. మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ఊరికే మనం మాటలు చెప్పటం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత మంచి చేసినాడు కనుక చెడ్డ చేసిన వ్యక్తి కాదే. 2,30,00,000 మందికి నేరుగా 2,85,000 కోట్ల రూపాయలు డీబీటీ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి ఓడిపోవటం అంటే ఎంత విష ప్రచారం వల్లనే ఓడిపోయినాడు కదా. ప్రతి ఇంటికి 50,000 నుంచి 5-10 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా మన కొద్దిమంది ఓట్లు వేయలేకపోయినారు అంటే కారణం ఏంటి అంటే మన గురించి మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా చెప్పుకోలేకపోవటమో చెప్పకపోవటమో జరుగుంటే తప్ప ఇలాంటి ఓటమిని ఎదురు చూసే అవకాశం లేదు. ఈరోజు మనకున్నది అవకాశం. అవతలి వాడు మనకంటే మరో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తానని నమ్మబలికి ఓట్లు దండుకున్నవాడు ఇప్పుడు కూడా మన మీద దాడి చేయడానికే మొత్తం వ్యవస్థనంతా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గాయం తగిలింది ఓటరుకు, ఆ పేదవాడికి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని అందరూ ఏకతాటిపైకి వచ్చి దాన్ని భలే లీడ్ చేశారు. అది సెన్సేషన్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కరెక్ట్గా 4 నెలల కిందట ఓడిపోయినటువంటి కార్పొరేషన్లో అధికార పక్షం ఒక అంశాన్ని ముందుకు తీసుకొని వస్తే దానిపైన మన వాళ్ళు చేసినటువంటి ఫైట్ అంతా ఇంతగా, అంటే బయట మనం ఒక రకంగా చేసాం, లోపల వాళ్ళు దాన్ని వ్యవహరించినటువంటి తీరు అద్భుతంగా ఉంది. అట్లా మన కౌన్సిల్ ఇంకా ఒక 6-7 నెలల పాటు ఉంటుంది. ఈ అంశాల మీద బయట మనం ఎంతగా ఇది చేస్తామో వాళ్ళతోటి కూడా లోపల ఇంతే ధీటుగా అధికార పక్షాన్ని ఎదుర్కొనేటట్టుగా చేయడం మన బాధ్యత అన్న విషయాన్ని తెలియజేస్తూ, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అమలు జరుగుతున్న శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తులు శనివారం 25 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. విజయవాడకు చెందిన గుమ్మడి అన్వేష్ అనే భక్తుడు ఈ భారీ విరాళాన్ని ఆలయానికి అందించారు. ఈ మొత్తాన్ని దాత కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఈవో కె పెంచల కిషోర్కు అందజేశారు. దాతలకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి వేద మండపంలో వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను, చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావి భారత పౌరులకు అందించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో సమర్పించు 356వ కార్యక్రమం తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనిముత్యాలు లాంటి సాహిత్యాలను శృతిలయలు పేరుతో ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఫిల్మ్ సొసైటీ సభ్యులు వేణుగోపాల్ నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు తెలిపారు. బాపు గారి గీసిన గీతలతోనే రామాయణ బుక్ తయారైంది. అటువంటి బాబు గారి పాటలు కానీ, విశ్వనాథ్ గారి పాటలు కానీ అన్నీ ఆణిముత్యాలే. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈనాటి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాల పాటలను ఏర్పాటు చేశాము తిరుపతి ఫిల్మ్ సొసైటీ. ఈ
ఈరోజు 30 తేదీ మహతి కళాక్షేత్రంలో ప్రోగ్రాం జరుగుతున్నాయి. 31 అనివార్య కారణాల వల్ల మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు కార్యక్రమం అంటే 31 కార్యక్రమం ఆదివారం రోజు ఈ తిరుపతి ఫిలిమ్స్ వచ్చే కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయబడింది. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఇది గమనించి అందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ బాబు గారు చాలా టేకన్ మచ్ ఇనిషియేటివ్ టు పర్ఫార్మ్ దీస్ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా వారికి వాళ్ళందరికీ కూడా ఆ కమిటీ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క తరపున ధన్యవాదాలు. అలాగే ఇంకా కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా రేపు కూడా ఉంది. రేపు కూడా కళాక్షేత్రం లేదు, మహిళా యూనివర్సిటీలో పెట్టారు. ఆ పిల్లలందరూ కూడా చక్కగా పాడుతున్నారు. వాళ్ళని వచ్చి వాళ్ళని చూసి ఆ పాటలు వింటే వాళ్ళకు కూడా సంతోషం. తిరుపతి ప్రజలందరూ కూడా రావాలి. మహతి కళాక్షేత్రం ఏసీలో చక్కగా ఒక 5 minutes ఒక అరగంట వచ్చి ఆ పిల్లలకు ఆనందం మనం చూసిన వెంటనే. కాబట్టి మన తిరుపతి ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. చక్కగా పాడుతున్న పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. అలాగే ఈ యొక్క ఆర్గనైజ్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానానికి, మన వేణుగోపాల్ రెడ్డి ఫిలిం సొసైటీ వారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా బాపు అభిమానులు, విశ్వనాథ్ గారి అభిమానులు, తెలుగుదనాన్ని నేటి తరానికి గుర్తు చేయాలని అభిలాష పడుతున్న తల్లిదండ్రులందరికీ కూడా రేపు మహిళా యూనివర్సిటీలో నిర్వహించే మా తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇస్కాన్ మందిరంలో రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృషభానుస్తీదేవి ప్రణమామి హరిప్రియ, అలాంటి అద్భుతమైనటువంటి స్థితిని కలిగినటువంటి పండుగ ఈ రోజు అన్నమాట. శ్రీమతి రాధారాణి వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. విశాఖ వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం జరుగుతున్నది తిరుపతి ఇస్కాన్ మందిరంలో. ఇలాంటి పండుగ రోజు ఈ రోజు విశేషమైనటువంటి రాధాకృష్ణుడికి అభిషేకం నడుస్తుంది. అనంతరం మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు అనేటువంటివి కూడా అన్నమాట అందజేస్తారు. వేలాది మందిగా భక్తులు వచ్చి ఈ రోజు మందిరంలో దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి పరపతి కలిగినటువంటి తిరుపతి భక్తాదులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి అందరూ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో తరింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభం. హరే కృష్ణ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్కేఎస్ విజయన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సినీ హీరో సాయి కుమార్, వారి కుమారుడు ఆది శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడింది. శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము రెగ్యులర్గా. అండ్ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది, అలానే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇలాగ దర్శనం చేసుకోవడం, తిరుమలకి వచ్చి. అండ్ ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, శంబాల అని ఒక సినిమా చేశానండి. చాలా బాగా వచ్చింది సినిమా. సో మొన్న టీజర్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యుగేందర్ అని దానికి డైరెక్టరు. ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ఎస్ఐ యుగేందర్ అని ఒక సినిమా చేశాను. సో అది కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సో 2-3 మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది. సో అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీ పరిధిలో పందుల బెడద స్థానికులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది.
తిరుపతి రూరల్ మంగళం పరిధిలో పందుల బెడద ఎక్కువైంది. వందల సంఖ్యలో పందులు జనావాసాల వద్ద సంచరిస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నాయి. మంగళం పరిసర ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలు, లేఅవుట్లు, ఫ్లాట్లు, మురుగునీటి గుంతలు ఉండటంతో వీటిని వాటి ఆవాస కేంద్రాలుగా చేసుకుని స్వేచ్ఛా విహారం చేస్తూ జనాలను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో పందుల పెంపకందారులు వాటిని తమ అడ్డాగా మార్చుకున్నారు. పందులు సహజంగా కలిగించే అపరిశుభ్రతకు తోడు పెంపకందారులు వాటి ఆహారం కోసం డంప్ చేస్తున్న వ్యర్థాలు, కుళ్ళిన ఆహార పదార్థాల ద్వారా వెలువడే దుర్వాసన కిలోమీటర్ల మేర విస్తరించి జనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిని కలిగిస్తున్నారు. తిరుపతి నుండి కరకంబాడి వరకు ఉన్న ప్రధాన రహదారిని ఆనుకుని ఇరువైపులా పందుల స్థావరాలతో అక్కడ పరిస్థితి పూర్తి దుర్గంధభరితంగా తయారైంది. ఇకనైనా అధికారులు స్పందించి పందుల పెంపకందారులకు ప్రత్యామ్నాయం కల్పించి వాటిని జనావాసాలకు దూరంగా సంచరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడైతే రెస్టారెంట్లు ఈ పరిసర ప్రాంతాల్లో తిరుపతి ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు ఫుడ్ అంతా తీసుకెళ్ళి ఊరు మధ్యలోనే ఈరోజు పందులు పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి రోగాలు రాబోతూ ఉన్నాయి. ఆ రోగాల వల్ల చాలామందికి తీవ్రమైనటువంటి జ్వరాలు, మల విసర్జన ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ పంచాయతీ అధికారులు పట్టించుకోకుండా ఈరోజు చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే అదే మాదిరిగానే ఈ రోజుకి కూడా ఆ పందులన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత పంచాయతీ అధికారులపైన ఉంది. ఎక్కడ చూసినా ఆ పందులన్నీ ఊర్లలోకి వచ్చేసి దాంట్లో ఎక్కడ పడితే వర్షం పడుతుందంటే ఆ వర్షం బురదంతా కూడా ఆ పందులన్నీ తోడేసి ఆ రకంగా రోడ్లన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉందంటే ఖాళీ ప్లేస్లో వెళ్ళి పడుకోవడం, అట్లాంటివంటి వాసన, విపరీతమైనటువంటి వాసన ఇట్లాంటివన్నీ కూడా మంగళం పంచాయతీలో జరుగుతూ ఉంటే కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. తిరుపతి ఊటగుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన 2200 రాగి కలశాలతో 16 అడుగుల మేరకు ఏర్పాటు చేసిన విగ్రహం నగరవాసులందరినీ ఆకర్షించేలా ఉందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మా యొక్క ఊటగుంట, అమీద్ నగర్, శాలివాహన నగర్కి సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ రోజున పసుపు కుంకుమ కమిటీ ద్వారా అందరికీ అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు మా యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం, ఇక్కడ యొక్క ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడము ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు వారు వచ్చి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం మాకందరికీ కూడా సంతోషించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా ఇది 4వ సంవత్సరం. ప్రజలకు అందరికీ కూడా, భక్తులకు కూడా మీ ద్వారా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఎంతో దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఈ సంవత్సరం 5 రోజులు మట్టి గణపతిని పెట్టి పూజిస్తూ, అదేవిధంగా కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దాతలు ముందుకొచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కార్యనిర్వాహకులు అయితేనేమి, ఆలయ కమిటీ, వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా సహకరించినందుకు మరొకసారి మీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షత్రియ నగర్లో వెలిసినటువంటి ఈ గుడికి వచ్చి మీ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర అనే నినాదంతో భక్తులందరూ గణపతి మండపాలలో వేడుకగా పూజలు నిర్వహించారు. తిరుపతి 45వ డివిజన్కు చెందిన కార్పొరేటర్ అనీష్ రాయల్ ఆధ్వర్యంలో శివజ్యోతి నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ డివిజన్కు చెందిన కార్పొరేటర్ అనీష్ రాయల్ విచ్చేసి స్థానికులకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు సుమారు 200 మందికి కాలనీలోని యువతకు ఉచితంగా టీ-షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందుకు అనుగుణంగా తమ డివిజన్ పరిధిలోని వినాయక మండపాలలో స్థానికులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, శివజ్యోతి నగర్ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కనుమరుగైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఊహాగానాలు. జమ్మూ కాశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం. లాజిస్టిక్ నెట్వర్క్ బ్రేక్ చేసిన భారత జవాన్లు.
కుప్పం అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్, పలు కంపెనీలతో ఎంఓయూలు. ప్రశాంత తిరుపతిలో అసాంఘిక శక్తుల ఆగడాలు, గణేష్ మండపం వద్ద కత్తులతో ఘర్షణ, ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. దేదీప్యమానంగా కాణిపాక బ్రహ్మోత్సవాలు, గణేష నామస్మరణలతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. వినాయక మండపాల్లో అసభ్యకర నృత్యాలు, పట్టించుకోని పోలీసులు. స్మార్ట్ సిటీలో పందుల స్వైర విహారం, నిద్రమత్తులో జోగుతున్న తిరుపతి నగరపాలక సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.